రామ్ చరణ్ ఏదైతే ఓ పక్కన అయ్యప్ప మాలలో ఉండి దర్గాకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మన హిందువులకు ఉండేటటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే మన వాళ్ళు మంచిది అనుకుంటే మనమే సమర్థిస్తాం మన ధర్మానికి సంబంధించి తేడాలు జరిగినటువంటి వాటిని. అదే కాదనుకుంటే మరొక రకంగా మాట్లాడతాం. ఇప్పుడు రామ్ చరణ్ వీరాభిమానులు వాళ్ళు హిందుత్వవాదులే. వాళ్ళు అనేది ఏంటంటే అక్కడ వావర్ సమాధిని దర్శించుకుని వెళ్తున్నారు కదా, అక్కడ ఆ దర్గాకి వెళ్ళి వెళ్తున్నారు కదా, కాబట్టి ఇక్కడ ఈ దర్గాని దర్శించడంలో తప్పేం లేదు అని వాదిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానించే హిందుత్వవాదుల్లో మరికొంతమంది మాత్రం ఇక్కడికి వెళ్ళడం తప్పని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన స్పందించారు. స్వామిమాల్లో ఉన్న రామ్ చరణ్ సంబంధించి దేవుడి మీద విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది, చిన్నాభిన్నం చేయదు. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను ఎప్పుడూ గౌరవిస్తుంటారు అని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అంటూ హ్యాష్ట్యాగ్ జత చేశారు. ఇప్పుడు హిందువులందరూ మిగతా మతాన్ని గౌరవించరనే అమాయకత్వం అక్కర్లేదు. హిందువులందరూ ఇతర మతాన్ని గౌరవిస్తారు కాబట్టినే ఆఫ్ఘనిస్తాన్ లాగానో పాకిస్తాన్ లాగానో వేరే మతస్థులను ఇక్కడ ఎవరు తరిమేయట్లేదు, లేకపోతే హింసించట్లేదు. ఇక్కడ ఇంకా సుఖంగా ఉంటాం, ఒకళ్ళకొకళ్ళు అందిపుచ్చుకుంటాం. కానీ సంప్రదాయం అనేటటువంటిది డిఫరెంట్. సంప్రదాయం అనేటటువంటి దాన్ని పాటించలేదు అన్నది ఇక్కడ అడిగింది. కరెక్ట్, కొంతమంది చెప్పినట్టు అక్కడ అదే తప్పని చెప్తున్నారు. అది కావాలని ఆనాడు చేశారు అని కూడా ఓ పక్కన చర్చ నడుస్తున్నటువంటి వేళ, హిందుత్వ అంశం చర్చ నడుస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి దాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.